సుమారు 5 లక్షల మంది పోటీ పడిన సివిల్స్ కు ఎంపికైన 1099 మందిలో దాదాపు 90 మంది తెలుగు అభ్యర్థులున్నారు. ప్రణాళికాబద్ధంగా కష్టపడడం వల్లే ఈ విజయాన్ని అందుకున్నామంటున్న కొందరు ర్యాంకర్ల మనోగతాన్ని ఇప్పుడు చూద్దాం. సివిల్స్ లో ఈసారి తెలుగు తేజాలు మంచి ఫలితాలు సాధించాయి. గతంలో కన్నా ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు విజయాలు సాధించినట్టుగా తెలుస్తుంది. అయితే వీరు సాధించిన విజయాల వెనుక ఉన్నటువంటి ఏ విధంగా కష్టపడ్డారు, విజయాల కారణాలు ఏంటో కొంతమంది అభ్యర్థులను తెలుసుకున్నాం. చెప్పండి అంటే మీరు ఈ విజయాన్ని ఎలా సాధించారు, మీకు ఉన్నటువంటి ఏ విధంగా తోడ్పాటు? నా పేరు కుమార్ చింత అండి. నా ర్యాంకు 608. ఇప్పుడు నేను ఆల్రెడీ ఐఆర్ఎస్ కస్టమ్స్ ట్రైనింగ్లో ఉన్నాను. ఈసారి ఐపీఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఎగ్జామ్కి చాలా ఎఫర్ట్ పెట్టాలి, పర్సెవరెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇప్పుడు మనం 1 ఇయర్లో అయిపోయేది కాదు. 1 ఇయర్లో కావచ్చు కొంతమందికి, కానీ కాకపోయినా కూడా మనం మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దట్ టు అగైన్ ఇది 3 స్టేజెస్లో ఉంటుంది ఎగ్జామ్: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ ఏ స్టేజ్లో మనం మిస్ అయినా మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. దానికోసం చాలా ఓపిక ఉండాలి, తర్వాత ఎఫర్ట్స్ పెట్టాలి. సో దీనికి ముఖ్యంగా మా పేరెంట్స్, నేను మ్యారీడ్, మా వైఫ్ చాలా కోఆపరేట్ చేశారు నాకు. సో అంతేకాకుండా నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం యోగా చేసేవాడిని. సో అండ్ ఎప్పుడైనా నేను నా ఓన్ నోట్స్ నేను ప్రిపేర్ చేసుకునేవాడిని. దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. క్లాస్ రూమ్ నోట్స్ ఉండేది, తర్వాత నేను టెక్స్ట్ బుక్ చదివిన, ఏ పేపర్ చదివిన, న్యూస్ పేపర్ చదివిన నా నోట్స్ నేను ప్రిపేర్ చేసుకునేవాడిని. తర్వాత క్వశ్చన్స్ రాస్తూ ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేయించుకునేవాడిని ఇన్స్టిట్యూట్లో. మీరు చెప్పండి అంటే ఇది ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, మొత్తం దీనికి సంబంధించి ఎంతకాలంగా కష్టపడుతున్నారు, మీ ప్రణాళిక ఏ విధంగా సాగింది? నా పేరు రుత్విక్ అండి. నా ర్యాంక్ వచ్చేసి 542 అండి ఈసారి. సివిల్ సర్వీస్ వచ్చేసి యాజ్ ఇందాక కుమార్ అన్నట్టు చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. ఇది 1 ఇయర్లో అయిపోవాలి, అది ఇది కొంచెం కష్టం అండి. చాలా పేషెన్స్, పర్సెవరెన్స్ ఉండాలి. ఇప్పుడు మనకి బాంబూ చెట్టు ఉంటుంది కదండి, అది ఎట్లయితే రూట్స్ చాలా గ్రౌండ్గా చాలా స్ట్రాంగ్ చేసుకుంటుందో ఇది అంతే అన్నట్టు. అంటే చాలా క్యుములేటివ్. ఫస్ట్ అటెంప్ట్లో నేర్చుకునేది సెకండ్ అటెంప్ట్ యూజ్ అవుతుంది, సెకండ్ అటెంప్ట్ నేర్చుకునేది థర్డ్ అటెంప్ట్లో యూజ్ అవుతుంది. సో ఇక్కడ తొందరపాటు అనే దానికి కన్నా ఓర్పు అనే దానికి చాలా ప్రామినెన్స్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ చాలా ఈ మధ్య యూత్ కూడా అసలు సివిల్ సర్వీసెస్కి రావడం అనేది చాలా హర్షణీయం అండి. దట్ ఈస్ వీ హ్యావ్ టు యాక్సెప్టెడ్. ఎస్పెషల్లీ గవర్నమెంట్ సపోర్ట్, ఇప్పుడు గవర్నమెంట్ బీట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం పేద పిల్లలకి, దట్ ఈస్ రియలీ హర్షణీయం అండి. ఇక్కడ నోట్స్ అనేది కూడా చాలా సొంత నోట్స్ రాసుకుంటే చాలా మనకి బెనిఫిట్ అండి. వేరే ప్రింటెడ్ మెటీరియల్స్ చదువుకోవడం కన్నా సొంత నోట్స్, క్లాసెస్ని కూడా ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ రీడింగ్ కన్నా యూట్యూబ్లో వీడియోస్ ఓపెన్ చేసి చూడడం, ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి ఒక 360 డిగ్రీ అవగాహన ఉంటే మనకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, మీకు ఏ అంశాలు మీకు ఈ విజయాన్ని సాధించడానికి దోహదపడ్డాయి, ఎంతకాలంగా దీనికోసం మీరు శిక్షణ పొందుతున్నారు? నమస్కారం అండి. నా పేరు హర్నాథ్ మోపురి. నాకు ఇయర్ 543 ర్యాంక్ వచ్చిందండి. సో ఈ ఎగ్జామ్కి ప్రిపరేషన్ వచ్చి ఇంతకుముందు నేను అనుకునేవాడిని పగల నుంచి రాత్రి దాకా కూర్చొని చదివితే మీరు టాపర్ అవుతారని చెప్పి. కానీ ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ తర్వాత అర్థమైంది అది ఓన్లీ హార్డ్ వర్క్ కాదు, కొంచెం స్మార్ట్ వర్క్ కూడా కావాలి, ప్రాక్టీస్ కావాలి, టెస్ట్ చాలా ఎక్కువ రాయాలి, రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. సో ఇవన్నీ కన్సిస్టెంట్గా లాస్ట్ 1 ఇయర్లో చేయడం వల్ల ఇయర్ ర్యాంక్ సాధించగలిగానండి. మీరు ఏ విధంగా దీన్ని సాధించగలిగారు, ఎలా చేయగలరు, భవిష్యత్తులో ఏం చేయాలని? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ని థ్యాంక్ చేయాలండి. ఫస్ట్ వాళ్ళ కృషి వల్లే నేను ఇక్కడ ఉన్నాను. మొదటగా అంటే సివిల్ సర్వీసెస్ గురించి ఎలా క్రాక్ చేయాలంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కొలీగ్ చెప్పినట్లు దీంట్లో హార్డ్ వర్క్ మాత్రమే కాదు, దిస్ ఈజ్ నో మోర్ అ గేమ్ డెడికేటెడ్ టు హార్డ్ వర్కింగ్ పర్సన్స్ ఓన్లీ. ఇక్కడ స్మార్ట్ వర్క్ అనేది కూడా అవసరము, దానికి సరైన గైడెన్స్ కూడా అవసరము. అందుకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా. బట్ స్టూడెంట్స్ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ పికింగ్ ద రైట్ మెంటర్స్. సో అట్లాంటి రైట్ మెంటర్స్ని చూస్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆ మెంటర్స్ మీదనే వాళ్ళు బిలీవ్ చేయకుండా సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది కూడా చాలా ఉండాలి. మధ్యలో ఎన్నో స్ట్రగుల్స్ ఉండుంటాయి, ఎన్నోసార్లు పడిపోవాల్సి వస్తుంది. కానీ అధైర్యపడకుండా మళ్ళీ లేవాలి, మళ్ళీ ప్రిలిమ్స్ ఇవ్వాలి, మెయిన్స్ ఇవ్వాలి, ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి. ర్యాంక్ వస్తుందని ఆశించాలి, అది వస్తుంది ఖచ్చితంగా. కొంచెం లేట్ అవ్వచ్చు, ఫస్ట్ అటెంప్ట్లో రాకపోవచ్చు, సెకండ్ అటెంప్ట్లో రాకపోవచ్చు, నాలాగా అయినట్టు థర్డ్ అటెంప్ట్లో వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ ఐఏఎస్ అనేది ఎందుకు అంటే కాలేజ్లో నాది ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ అండి. సో కాలేజ్ రోజుల్లో చదువుతున్నప్పుడు ఎందుకో మొత్తం క్యూరేటివ్ మీదనే ఉంటుంది దృష్టి మెడికల్ వాళ్ళకి. సో అట్లా కాకుండా అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే దాని మీద నమ్మకంతో సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయాలి.
ఆ విధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని, రూరల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి. అలా చేయాలి అంటే కనుక ఐ హ్యావ్ టు బీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. సో ఆ మోటివ్ ఉండింది, దానికి మా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండింది, అండ్ లక్ కూడా యాడ్ అయి ఉంటుంది, దాంతో హార్డ్ వర్క్. సో ఇవన్నీ కలిసి ఈరోజు రిజల్ట్ వచ్చిందండి. థ్యాంక్ యూ. కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం, సరైన ప్రణాళిక, గైడెన్స్ ఉంటే సివిల్స్లో విజయం సాధించవచ్చునని విజయం సాధించిన అభ్యర్థులు చెప్తారు. కెమెరామెన్ శివతో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.